పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయన్నారు. మరోవైపు నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు జాప్యం కాకుండా పనులు వేగంగా పూర్తి చేస్తున్నామని చెబుతున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్నాయి ప్రాజెక్టు సంబంధించి కూడా ఈరోజు రాష్ట్ర గవర్నర్ కూడా సందర్శించిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనతో మంత్రి నిమ్మల రామానాయుడు. సార్, మొత్తానికి అంటే టార్గెట్ ప్రకారం 2027 పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మొత్తం ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తి ఎంత సార్ మొత్తం ఏ వరకు అంటే పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేనిటువంటి స్థితి నుండి, పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి స్థితి నుండి, పోలవరాన్ని ఇంక మనం భవిష్యత్తులో ఎప్పుడు చూడలేమో అని తెలుగు ప్రజలు ఆశలు వదులుకున్నటువంటి స్థితి నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2027 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఏదైతే 2024లో చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యం నెరవేరబోతుంది. దానికి ఉదాహరణ ఈవేళ డయాఫ్రమ్ వాల్. ఎందుకంటే ఆ రోజు 14-19లో 72% పోలవరం పనులు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా పెట్టుకుని ఆ రోజు 18 నెలలు శ్రమించి నిర్మాణం చేశారు డయాఫ్రమ్ వాల్. దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైనటువంటి స్థితి. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు సిడబ్ల్యూసి, పీపీఏ ఎవరైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ యొక్క సూచనల మేరకు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని 2025 జనవరి 18ని ప్రారంభించాం. మళ్ళీ ఈరోజు ఆ డయాఫ్రమ్ వాల్ కూడా ఈరోజు పూర్తి అవబోతోంది. అంటే ఈ రకంగా ఒక మంచి ప్రభుత్వం, పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పం అనే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రం నుంచి కూడా సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందుకుంటూ ఈరోజు ఈ పోలవరాన్ని మరి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేయడమే కాదు, ఏదైతే డయాఫ్రమ్ వాల్తో పాటు ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా కనీసం ఒక సీజన్కైనా తగ్గించుకుంటే రైతులకు మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో డయాఫ్రమ్ వాల్కి ప్యారలల్గానే గ్యాప్ 1లో ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాము, అదేవిధంగా గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. నిధులకు సంబంధించి కూడా గత నెలలో 1500 కోట్లు, ఇప్పుడు ఒక 1300 కోట్లు, మొత్తం కూడా నిధులు కూడా పెండింగ్ లేకుండా వస్తున్న పరిస్థితి. మొత్తం ఇంకా ఏ మేరకు రావాల్సి ఉంది సార్? మొత్తం అంతా కూడా బాధ్యులకు సంబంధించి ఎప్పటికి సమస్య పరిష్కారం అవుతుంది? అంటే ఏదైతే మనకి 12,043 కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్లో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మొన్నటిదాకా 5,800 ప్లస్ నిన్ననే మళ్ళీ ఒక 1,300, అంటే దగ్గర మనకి చూసినట్లయితే అరౌండ్ ఒక 7,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇప్పటివరకు మనకి వచ్చినటువంటి పరిస్థితి. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇంకొక 5,000 కోట్ల వరకు కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మనము ఇచ్చినటువంటి డబ్బుల్ని 75% యూటిలైజ్ చేసి మనం సర్టిఫికేట్ చేస్తే మళ్ళీ వెంటనే కేంద్రం కూడా సాయం అందిస్తూ ఉంది.